న్యూ ఇయర్ వస్తుంది. ముస్లింలు న్యూ ఇయర్ ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా? ఖురాన్ స్పష్టంగా సూరే అల్ అరాఫ్ ఆయత్ నంబర్ 28లో చెబుతుంది, అల్లా అశ్లీలతను, చెడును ఇష్టపడడు. న్యూ ఇయర్ పేరుతో జరిగే పాపపు సంబరాలు అల్లాహ్ కోపానికి కారణమవుతాయని ఆలకించండి. ప్రవక్త ముహమ్మద్ గారు తెలిపారు, ఎవరైతే ఏ సమాజం వారిని అనుసరిస్తారో ఆచరిస్తారో వాళ్ళు ఆ సమాజంతోనే లెక్కించబడతారు అని చెప్పి. సూర్య మాయిదా ఆయత్ నంబర్ 90లో అల్లాహ్ తెలుపుతున్నారు, ఓ విశ్వాసులారా, మద్యం, జూదం, విగ్రహారాధన ఇవన్నీ శైతాన్ పనులు. న్యూ ఇయర్ జరుపుకోవాలంటే అది మన ఆలోచనతో ముడిపడి ఉంటుంది. న్యూ ఇయర్ అంటే ఏమీ లేదు, చాలా చిన్న విషయం. ఒక కాలాన్ని వదిలిపెట్టి మరో కాలానికి మనం చేరుతున్నాం. మరి కొత్త కాలంలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా మంచి కోరుకుంటారు, కానీ చెడు ఎవరు కోరుకోరు. ఇస్లాం ధర్మంలో మంచి కోరాలి అనుకుంటే ముందుగా మీకు మీరు క్షమాపణ అడగాలి. మద్యం సేవించడం, మ్యూజిక్ వాయించడం, పార్టీలకు వెళ్ళడం, కేక్ కటింగ్ చేయడం, న్యూ ఇయర్ అని చెప్పి సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు. మరి లేని విషయాలను చేసి మీరు ఇస్లాంని ద్వేషిస్తారా, లేదంటే ఇస్లాంలో ఉన్న పనులు చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని మంచిగా గడపడానికి ప్రయత్నం చేస్తారా? ఇది మీరే ఆలోచించుకోండి. న్యూ ఇయర్ రాత్రి ఇవి ఎక్కువగా జరుగుతాయి. ప్రతి ముస్లిం వీటికి దూరంగా ఉండాలి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి, మిగతా పండుగల గురించి ఇస్లాం ధర్మంలో, ఖురాన్లో చాలా స్పష్టంగా మనకి అల్లాహు తాలా తెలియజేస్తున్నారు. ఖురాన్ కాలం గురించి ప్రమాణం చేస్తూ చెబుతుంది, మనిషి నష్టంలో ఉన్నాడు. సమయాన్ని పాపాల్లో గడపడం ఆఖిరత్లో నష్టానికి దారితీస్తుంది. ఖురాన్ మరోసారి గుర్తు చేస్తుంది, మీ జీవితాలు వృధా కాకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. ముఖ్యంగా మన యువత చాలా పాడైపోతుంది. ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటారో, తల్లిదండ్రులకి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ యొక్క పిల్లల్ని మీరే కాపాడుకోవాలి. ఆ బాధ్యత మీపై తప్పనిసరిగా ఉంది. అబ్బాయిలు అమ్మాయిలు కలిసిమెలిసి డాన్స్ చేయడం, పార్టీల్లో అడ్డంగా కలవడం, అశ్లీల దుస్తులు వేసుకోవడం ఇస్లాంలో నిషేధం. ఖురాన్ గ్రంథం సూరే బహరా ఆయత్ నంబర్ 222లో ఇలా వస్తుంది, నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపం చేసే వారిని ప్రేమిస్తాడు. అల్లాహ్ మనందరినీ సరైన మార్గంలో నడిపించుగాక. ఆమీన్. ఇప్పటి వరకు విన్న విషయాలు మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.